ఇప్పుడు మనం ఇంకా ఈ చర్చల కోసం ఇంకా 5-6 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది ఈ ఫ్యూనరల్ అంతా అయినాక. కానీ అక్కడ కూడా విత్ ఇన్ ఇరాన్ ఈ ఫ్యూనరల్ కాగానే ఒక పొలిటికల్ రియలైన్మెంట్ జరగబోతుంది. ముస్తఫా ఖమేనీ చాలా హార్డ్ లైన్ మనిషి, వాళ్ళ ఫాదర్ చాలా రీజనబుల్ ఉండే ఆయన ఇన్ఫ్యాక్ట్ ఖొమేనీ టైంలో ఒక ఫత్వా కూడా ఇష్యూ చేశారు దట్ ఇరాన్ ఎప్పుడు న్యూక్లియర్ వెపన్స్కి వెళ్ళకూడదు అని చెప్పి. ఆయన ఖొమేనీ దానికి ఖమేనీ కూడా రిపీట్ చేశారు దాన్ని. కానీ ఇప్పుడు ఈయన చూడండి, ముస్తఫా ఈజ్ అ వెరీ హార్డ్ కోర్ గై. ఆయన ఫత్వా లేదు ఏం లేదు అంటాడు. సో ఒకసారి వాళ్ళ నాన్నగారిని బరీ చేసిన తర్వాత ఆ పొలిటిక్స్ కూడా అక్కడే బరీ అయిపోతుంది. దాంతో కొత్త ఇరాన్ జనరేషన్ పొలిటిక్స్ అక్కడ హార్డ్ కోర్ లీడర్షిప్ రాబోతుంది. బహుశా మనం ఆఫ్ఘనిస్తాన్లో కూడా చూడలేదు అంత హార్డ్ కోర్, అట్లాంటి హార్డ్ కోర్ రిలీజియస్. సో జియో పొలిటికల్ అఫైర్స్లో చాలా చేంజెస్ వస్తుంది దీని తర్వాత. అది ప్రెసిడెంట్ ట్రంప్ ఎంత మట్టుకు తీసుకుంటాడో చూడాల్సింది. ఎందుకు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన, కావాలంటే ఒకటే షాట్లో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫినిష్ చేసేస్తాను నేను, కానీ చేయను. ఎందుకంటే మళ్ళీ ఎవరితో మాట్లాడడానికి ఎవరు ఉండరు. అరాచీని తీసేస్తే, గాలిబాఫ్ని తీసేస్తే ఎవరితో మాట్లాడతాం? ఐ క్యాన్ డూ ఇట్ బట్ దేర్ బి నోబడీ లెఫ్ట్ టు స్పీక్ అన్నాడు. దాన్ని ఇరాన్ మళ్ళీ క్రిటిసైజ్ దాన్ని చెప్పారు.